రైట్. గుండెపోటు వచ్చినటువంటి వ్యక్తికి ప్రథమ చికిత్స సిపిఆర్ లాంటివి ఎలా చేయాలంటారు? అంటే వాళ్ళకి ప్రాణాపాయం నుండి కాపాడడం ఎలా అంటారు? అంటే జనరల్‌గా అండి కార్డియాక్ అరెస్ట్ అంటే ఏంటంటే పేషెంట్ హార్ట్ కంప్లీట్‌గా ఆగిపోవడం అన్నట్టు. సో ఎవరైనా మన కళ్ళ ముందు సడన్‌గా ఇట్లా స్టాండింగ్ పొజిషన్‌లో ఉంది ధమ్మని కింద పడుతున్నారు, కొలాప్స్ అయిపోతున్నారు అంటే వాళ్ళు కార్డియాక్ అరెస్ట్ అయి ఉండడానికి అవకాశం ఎక్కువ ఉంది. ఫస్ట్ ఒకరు కింద పడిపోయిన వెంటనే మనం చేయాల్సింది ఫస్ట్ పేషెంట్కి పల్స్ ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి. పల్స్ అనేది థంబ్ పెట్టుకొని ఇక్కడ ప్రెస్ చేయాలి. ఇక్కడ ప్రెస్ చేసి ఒక మ్యాక్సిమం 5 to 10 seconds కన్నా ఎక్కువ వేస్ట్ చేయకూడదు. ఇక్కడ ప్రెస్ చేస్తే మనకు తెలుస్తుంది పల్స్. నెక్లో ఇలా పెట్టి చూస్తే ఒక సైడ్ పెట్టి చూస్తే తెలుస్తుంది. ఒక 5 seconds లోపల మనకి ఏం తెలియలేదు, పేషెంట్ పిలవాలమ్మా. పిలిస్తే కూడా పేషెంట్ పలకరించలేదంటే పేషెంట్ కార్డియాక్ అరెస్ట్లో ఉన్నట్టు అనుకోవాలి. వెంటనే పేషెంట్ కరెక్ట్గా సుపైన్ పొజిషన్లో ఫ్లాట్గా పడుకు పెట్టి ఇక్కడ కరెక్ట్గా చెస్ట్ దగ్గర కరెక్ట్గా చెస్ట్ కింద ఈ బోన్ కింద చెస్ట్ బోన్ ఉంటుంది, దాని కింద ఒక చేయి మీద ఈ చేయి పెట్టుకొని టోటల్గా స్ట్రెచ్ చేసేసి మనం ఇలా ప్రెస్ చేయాలి. అలా వెంటనే ప్రెస్సింగ్ అంటే మన హెల్ప్ అని అరుస్తూ మనం సింగిల్ పర్సన్ అక్కడ ఉన్నామంటే సిపిఆర్ స్టార్ట్ చేసేసేయాలి. సిపిఆర్ స్టార్ట్ చేసేటప్పుడు పేషెంట్ మొత్తానికి ఇట్ట ఉండాలి, మనం బెండ్ చేసి ఇలా చేయకూడదు, ఇక్కడ స్ట్రైట్ ఉండాలి, ఇలా ప్రెస్ చేస్తూ ఉండాలి. మనం అలా స్టాండింగ్ పొజిషన్ ఇప్పుడు ఫాస్ట్గా ఒక 100 to 120 times per minute టక్ 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 ప్రెస్ చేయాలి. మనం ఇక్కడ ప్రెస్ చేసేటప్పుడు ఒక 2 inches ఆల్మోస్ట్ 5 centimeters దాకా బోన్ కిందకి వెళ్ళాలి, మన చెయ్యి లోపలికి వెళ్ళాలి. అంత ఫాస్ట్గా చేస్తేనే హార్ట్ కంప్రెస్ అయ్యి బ్లడ్ అనేది బాడీ మొత్తం వెళ్తుంది. సో మధ్యలో మనం ఇంకొక పర్సన్ ఉంటే వాళ్ళు బ్రీదింగ్ చేసుకోవచ్చు. మనం 30 కంప్రెషన్ ఇచ్చామనుకోండి, దాని లోపల వాళ్ళు మౌత్ టు మౌత్ బ్రీదింగ్ ఇంకొకరు ఇస్తారు. ఇంకొక పర్సన్ లేదు మౌత్ బ్రీతింగ్ చేయడానికి కొద్దిమందికి ఇష్టం లేదంటే అట్లీస్ట్ ఇది మాత్రం స్టాప్ చేయకుండా కంటిన్యూ చేస్తూ ఉండాలి. సైమిల్టేనియస్గా మనం మెడికల్ హెల్ప్ కాల్ చేయాలి. యాక్చువల్గా ఎమర్జెన్సీ అంబులెన్స్ ఎవరో పక్కన ఉండే వాళ్ళకి మనం కాల్ చేయాలి. బికాస్ ఇట్ ఈస్ ఎ టెంపరీ మెషర్. పేషెంట్ని అప్పటికి కాపాడడానికి చేయాల్సిన ప్రొసీజర్ అది కంటిన్యూ చేస్తూ ఉండాలి. పేషెంట్ మెడికల్ సర్వీసెస్ వచ్చి పేషెంట్ అంబులెన్స్లో షిఫ్ట్ చేసిపోయినంత వరకు వీ హ్యావ్ టు కంటిన్యూ ద సర్వీసెస్. ఆల్మోస్ట్ 100 compression to 120 compression per minute. మంచి పవర్ఫుల్ ఉండాలి. అట్లీస్ట్ 5 centimeters దాకా 2 inches దాకా కిందకి దిగాల. అంటే బోన్ కింద ఇక్కడ చేయకూడదు, పైన కిందనే కరెక్ట్గా బోన్ కింద ఇక్కడ చెస్ట్ బోన్ ఉంటుంది కదా, దాని కింద నెక్ చేసుకుని ఇట్లా చేస్తూ ఉండాలట. సో అలా అది ఎప్పుడు మ్యాక్సిమం పేషెంట్ ఎవరు కొలాప్స్ అయినా వెంటనే మనం చేయాల్సిన పని పల్స్ చెక్ చేయాలా, 5 seconds లోపల పల్స్ లేదు పలకరించాలా, పిలవాలా, పేషెంట్స్ రెస్పాన్స్ లేదంటే పడుకు పెట్టి వెంటనే స్టార్ట్ చేయాలా, హెల్ప్ కాల్ చేస్తూ ఉండాలి. ఇది కంటిన్యూ చేస్తూ ఉండాలి. మధ్యలో మాత్రం ఎటు పరిస్థితుల్లో టైం వేస్ట్ చేయకూడదు. అలా ఉంటే సమ్ టైమ్స్ పేషెంట్స్ ఇమీడియట్గా రివైవ్ కావడానికి కూడా కొద్దిమందికి ఛాన్స్ ఉంటుంది అలాంటప్పుడు యాక్చువల్గా. Hi everyone, Nenu mi Vedika. Please subscribe to Volgo Health. Don't forget.